విజయవాడలో ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ భారీ మోసం చేసింది. యూకేలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేపట్టింది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి 12 లక్షల వరకు వసూలు చేసింది. 700 మందికి పైగా నిరుద్యోగులను మోసం చేసింది సంస్థ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ ఎం సౌజన్య అండి, విజయవాడే. సుమన్ టీవీలో చూసామండి. ముసునూరు సౌజన్య అని ఆవిడ వాళ్ళ ఫ్లయింగ్ బార్డర్స్ అనే కన్సల్టెన్సీ గురించి అడ్వర్టైజ్మెంట్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ సుమన్ టీవీలో. సరే నమ్మి మా బాబుని పంపిద్దామని చెప్పి మేము అప్రోచ్ అయ్యామండి. సేమ్ ఇదే 12 lakhs చెప్పారు. 6 lakhs ముందు కట్టాలి, మిగిలిన 6 lakhs జాబ్ వచ్చాక అక్కడికి వెళ్ళాక తీసుకుంటామన్నారు. కట్టించుకున్నారు. ఇలాగే ఇంటర్వ్యూస్, సెకండ్ ఇంటర్వ్యూకే మా బాబుకి అర్థమైంది ఇది ఫేక్ మమ్మీ, ఇది వాళ్ళు యాక్సెంట్ నాకు అర్థమైపోతుంది. తను అక్కడ చదువుకొని వచ్చాడు, యూకేలో చదువుకొని వచ్చాడు. అక్కడోళ్ళు మాట్లాడేది నాకు తెలుసు, ఇది అక్కడోళ్ళు మాట్లాడినట్లేదు, ఇక్కడ లోకల్గా కండక్ట్ చేస్తున్నట్టున్న ఇంటర్వ్యూస్ అన్నాడు. సరే ఆ మాట మేము అడిగాం ఇట్లాగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు నమ్మకం లేదు మీ మీద అంటే 1 lakh ఇస్తానన్నారు. 6 lakhs కడితే మేము అక్కడ కట్టేసాము రిక్రూట్మెంట్ బోర్డుకి, మేము 1 lakh ఇస్తాం, అంతకు మించి ఇవ్వనన్నారు. మేము యూకే వెళ్ళాలనుకునేటప్పుడు, అంటే మాకు తెలిసిన వాళ్ళు యూకేలో ఉన్నారని యూకే వెళ్ళాలనుకునేటప్పుడు మేము సుమన్ టీవీలో ప్రసారమైన వీడియో చూసి ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామండి. అక్కడికి వెళ్ళి మేము నా డిపెండెంట్ మీద మా హస్బెండ్ మా సన్ను వెళ్ళేలాగా ప్రాసెస్ చేయడానికి ఆమెను అప్రోచ్ అయ్యాం. అంటే టోటల్గా ఓవరాల్గా 12 lakhs అవుతుంది. 6 lakhs ఇక్కడ పే చేయాలి, ఇంకో 6 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయాలని చెప్పారు. దానికి 2 ఆడియో ఇంటర్వ్యూస్, ఒక వీడియో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అంటే ఓవరాల్గా 10 to 15 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అందులో 2 ఆడియో ఇంటర్వ్యూలు మీరు క్రాక్ చేయాలి, ఒక వీడియో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని చెప్పారు. అవి యూకే నుంచి కాదు, మాకు లోకల్గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫెయిల్డ్ అనే చెప్తున్నారు. ఇక్కడి నుంచే వీళ్ళు లోకల్గా ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ యూకే నుంచి వస్తున్నాయని చెప్పారు. మాకు డౌట్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి రావట్లేదు, ఇక్కడి నుంచే మీరు చేస్తున్నారని చెప్తే కాదండి అక్కడి నుంచే అన్నారు. ఆ తర్వాత మాకు మా మనీ రిటర్న్ ఇచ్చేయండి, మీ మీద మాకు నమ్మకం లేదంటే ఆ తర్వాత నుంచి మాకు రెస్పాండ్ అవ్వడం మానేశారు. మళ్ళీ కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేసాం. ఆ తర్వాత నుంచి మేము అడుగుతున్నామని ఆ తర్వాత మా నెంబర్లు బ్లాక్ చేసేసి వాళ్ళు నెంబర్లు కూడా చేంజ్ చేసేయడం జరిగిందండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.